డియర్ స్టూడెంట్స్, మరి ఈరోజు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి ఇచ్చిన ఈసీ బ్రాంచ్ ఏదైతే ఉందో, సో ఈసీ బ్రాంచ్కి ఇచ్చిన క్వశ్చన్ అండి. సో దీనికి ఏ విధంగా ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలి, టాప్ వ్యూ డ్రా చేయాలి, సైడ్ వ్యూ డ్రా చేయాలి, ఇచ్చిన ఐసోమెట్రిక్ వ్యూకి ఆర్థోగ్రాఫిక్ వ్యూ ఎలా డ్రా చేయాలి అనేది మనం మరి ఈ వీడియోలో చూద్దాము. చూసే కంటే ముందుగా మనము లెంత్ ఎంత ఇచ్చాడు అండ్ తర్వాత విడ్త్ ఎంత ఇచ్చాడు, హైట్ ఎంత ఇచ్చాడో చూసుకుందాము. సో లెంత్ వచ్చేటప్పటికి ఫ్రంట్ ఇటువైపు ఇచ్చాడండి. సో ఇక్కడ చూసుకుంటే లెంత్ 30 + 20 50, 50 + 30 80 mm ఇచ్చాడు లెంత్. అండ్ విడ్త్ వచ్చేటప్పటికి 60 mm ఇచ్చాడండి. విడ్త్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడు, 60 mm ఇచ్చాడు. టోటల్ హైట్, బేస్ నుంచి టోటల్ హైట్ చూసుకుంటే 20 + 20 40 mm ఇచ్చాడు. సో ఈ విధంగా మనకి డైమెన్షనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఫ్రంట్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి, టాప్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలి, సైడ్ వ్యూ ఎక్కడ డ్రా చేయాలో చూద్దాం. మరి మనం చూసుకుంటే ఫ్రంట్ వ్యూ ఇలా ఇచ్చాడండి. సో ఫ్రంట్ వ్యూ ఇదైతే ఇటువైపు ఉన్నదంతా కూడా రైట్ సైడు, ఇటువైపు ఉన్నదంతా కూడా లెఫ్ట్ సైడ్. అంటే ఇప్పుడు అబ్జర్వర్ ఏ సైడ్ చూడగలడు, మీరు నుంచున్న పొజిషన్ నుంచి ఇది మీకు రైట్ సైడు, ఇది మీకు లెఫ్ట్ సైడు. సో లెఫ్ట్ సైడ్ వ్యూ చూడగలడు కాబట్టి మనం రైట్లో డ్రా చేసుకుంటాం, సైడ్ వ్యూ రైట్లో డ్రా చేసుకుంటాము. సైడ్ వ్యూ ఎప్పుడైతే రైట్లో డ్రా చేసామో ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేసుకుంటాము. అండ్ టాప్ వచ్చేటప్పటికి దాన్ని బాటమ్ డ్రా చేసుకుంటాం. అంటే మనం కనిపించేది లెఫ్ట్ సైడ్ వ్యూ కాబట్టి రైట్లో డ్రా చేసుకుంటాము. ఫ్రంట్ ఇటువైపు డ్రా చేస్తాము, దాని కింద వచ్చేది టాప్ డ్రా చేసుకుంటాం. ఎలా డ్రా చేయాలో చూద్దాము. మరి ఫ్రంట్ వ్యూ డ్రా చేయాలంటే ముందుగా మనకి ఫ్రంట్ వ్యూలో ఏం కనబడుతుందంటే ఈ ఇంక్లైన్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో, సో ఇంక్లైన్డ్ షేప్ ఏదైతే ఉందో, సో ఈ ఇంక్లైన్ షేప్ అనేది మొత్తం మనకి కనిపిస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం లోపల ఒక రెక్టాంగిల్ బాక్స్ ఉంది కదండి, సో ఆ రెక్టాంగిల్ బాక్స్ కూడా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించేది. ఇంక ఏ పోర్షన్స్ కూడా మనకి ఫ్రంట్ వ్యూలో కనిపించవు. అయితే మనం డ్రా చేయాలంటే ముందు బేస్ ఎంత తీసుకోవాలండి, 30 + 20 50, 50 + 30 80 mm. సో బేస్ 80 mm డ్రా చేసుకుందాము. ఫ్రంట్ వ్యూ ఎటువైపు డ్రా చేయాలో చూసాం కదా. సో ముందుగా డ్రాఫ్టర్ని ఈ విధంగా సెట్ చేసుకొని లెఫ్ట్ సైడ్కి 10 mm అండ్ టాప్కి 10 mm మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనము లెంత్ డ్రా చేసుకుందామండి. ఓవరాల్ లెంత్ ఎంతంటే 30 + 20 50, 50 + 30 80 mm. సో 80 mmతో నేను ఏం చేస్తానంటే ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఈ విధంగా. ఓకే, 80 mmతో లైన్ డ్రా చేసుకున్నాను. మనకి కనిపించేటప్పుడు టోటల్ హైట్ ఎంత కనబడుతుందంటే అండి 20 లాగే కనబడుతుంది, కానీ ఫ్రంట్ వ్యూ నుంచి చూసినప్పుడు ఎక్కువగా కనబడుతుంది. కానీ ఫ్రంట్ వ్యూ మనకి ఇంక్లైన్ షేప్ అనేది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే ఓన్లీ సైడ్ వ్యూలో మాత్రమే ఇంక్లైన్ కనబడుతుంది, కానీ ఫ్రంట్ వ్యూలో కానీ టాప్ వ్యూలో కానీ ఈ ఇంక్లినేషన్ ఇలా ఉన్నట్టుగా కనిపించదు. సో మనకు అది ఎలా కనబడుతుందంటే హైట్ 40 లాగే కనబడుతుంది. 40 డ్రా చేయాలంటే ముందుగా దీనికి సెంటర్ మార్క్ చేసుకున్నానండి 40 mm తోటి. ఓకే, 80 mm ఏదైతే డ్రా చేసానో ఆ 80 mmకి 40 mm సెంటర్ డ్రా చేసుకుని ఈ సెంటర్ నుంచి ఒక 40 mmతో లైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఓకే, ఒక 40 mmతో లైట్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రొఫైల్ డ్రా చేద్దామండి. ప్రొఫైల్ డ్రా చేసేటప్పుడు సో ఇక్కడ మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే 50 mm. సో బ్యాక్ సైడ్ ఇచ్చాడు అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఉంటుందండి, 50 mm. అదే 50 mm మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. ఇటువైపు 25 mm, అటువైపు 25 mm. ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం కదండి. సో ఇటువైపు 25 mm, ఇప్పుడు ఇటువైపు 25 mm, 50 mmతో ఒక లైన్ డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకున్న తర్వాత మరి ఈ ఈ ఇంక్లైన్డ్ షేప్ అనేది మనకి ఎలా కనబడుతుంది, స్ట్రైట్గా కనిపిస్తుంది. మరి ఈ స్ట్రైట్గా కనిపిస్తున్న దీని హైట్ మనకి ఎక్కడ కనబడుతుంది అంటే 20 mm ఇటువైపు. అంటే ఇటువైపు 20 mm, సో ఇటువైపు 20 mm ఉన్నట్టుగా ఇక్కడ కూడా 20 mm కాబట్టి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి 20 కింద తీసుకుంటాం. కానీ మనకి చూసేటప్పుడు అది 20 కంటే ఎక్కువగా కనబడుతుంది, కానీ అది 20 mm ఉంటుందండి. ఎందుకంటే మనకి ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు అది ఇంక్లైన్ షేప్లా కనిపించదు, మనం మీదకి వచ్చినట్టుగా స్ట్రైట్గా కనబడుతుంది అనమాట. సో దాన్ని మనం డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ పాయింట్ నుంచి మనము 20 mm బాటమ్ డ్రా చేసుకుంటాం. అండ్ అట్ ది సేమ్ టైము ఈ పాయింట్ నుంచి 20 mm బాటమ్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత రిమైనింగ్ లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ డ్రా చేసుకుంటాం. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ 20 mm డ్రా చేసామండి, ఇంకెంత ఉంది 20 mm కాబట్టి ఈ 20 mm కూడా డ్రా చేసుకుందాం. ఈ చివరి నుంచి 20 mm అంటే ఈ చివరి నుంచి 20 mm డ్రా చేసుకుందాం. సో ఈ విధంగా పైకి ఇక్కడ నుంచి 20 mm డ్రా చేసుకుంటాము. సో తర్వాత దీన్ని మనం
జాయిన్ చేసుకుంటాం. 15 mm వచ్చింది చూడండి, 15 mm. ఆ తర్వాత ఇక్కడ మనం 20 mm హైట్ డ్రా చేసుకుంటాము. ఆ తర్వాత ఈ పాయింట్ని రెండింటిని జాయిన్ చేసుకుంటాం. సో ఈ విధంగా చూసుకుంటే మనకి ఇక్కడ 15 mm ఏదైతే ఇచ్చాడో క్వశ్చన్ చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ 15 mm ఏదైతే ఇచ్చాడో ఆ 15 mm మనం ఇక్కడ నుంచి ఎక్కువ వరకు డ్రా చేసుకున్నాం. ఓకే, సో ఇలా చూసుకుంటే మనకి ఫ్రంట్ వ్యూ కంప్లీట్ అయిపోతుంది. సో ఫ్రంట్ వ్యూలో మళ్ళీ లోపల కటింగ్ పోర్షన్ ఉందండి. ఓకే, లోపల కటింగ్ పోర్షన్ ఉంది. ఓకే, ఫ్రంట్ వ్యూలో మళ్ళీ లోపల కటింగ్ పోర్షన్ ఒకటి ఉంది. పైన ఈ షేప్ డ్రా చేయాలి కాబట్టి ఆ షేప్ డ్రా చేద్దాం. ఓకే, ఇక్కడ గమనించినట్లయితే మనకి సో మనకి ఎంత ఇచ్చాడండి, 20 mm ఇచ్చాడు కాబట్టి అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి ఇటువైపుకి 10 mm, ఇటువైపుకి 10 mm పెట్టుకుంటే మనకి 20 వస్తుంది. మరి హైట్ ఎంత అని చూసుకుంటే మీరు గమనించండి, ఓవరాల్గా హైట్ 40తో ఇక్కడ గ్యాప్ ఎంత ఉందంటే ఒక 10 mm తీసుకుంటాం. గ్యాప్ ఎంత తీసుకుంటామండి, 10 mm తీసుకుంటాము. అంటే ఓవరాల్ హైట్ ఎంత ఉండొచ్చు, అది 30 mm ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అంటే మనము ఇదేమో 20 తీసుకుంటాము, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చేటప్పటికి ఎలా తీసుకుంటాం అంటే 30 mm కింద తీసుకుంటాం. అది ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఓకే, మనకి ఇచ్చిన దాని ప్రకారంగా మిడిల్లో 20 పెట్టాలి కాబట్టి సో ఇటువైపు 10 mm అండ్ ఇటువైపు 10 mm మార్క్ చేసుకున్నాను. హైట్ వచ్చేటప్పటికి ఈ గ్యాపే కదండి అక్కడ కనిపించేది, తక్కువ గ్యాపే కనిపిస్తుంది కాబట్టి 30 mm వరకు ఇక్కడ హైట్ డ్రా చేసుకుంటాను. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా 30 mm వరకు ఇక్కడ హైట్ డ్రా చేసుకుంటాను. సో దీన్ని ఏం చేస్తానంటే అండి ఈ విధంగా జాయిన్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా జాయిన్ చేసుకుంటాను. సో మనకి చూసుకున్నట్లయితే మనం చూసుకుంటే మనకి ఈ ప్రొఫైల్ ఏదైతే కనబడుతుందో ఆ ప్రొఫైల్ అనేది మనం ఇక్కడ డ్రా చేసుకున్నామండి. ఈ విధంగా డ్రా చేసుకున్నాం. ఓకే అండి, ఫ్రంట్ వ్యూలో మనకి ఏదైతే కనబడుతుందో ఆ ప్రొఫైల్ అంతటిని కూడా ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం. సో ఈ గ్యాప్ మనం 10 mm పెట్టుకుంటాము. సో ఇది వచ్చేటప్పటికి 30 mm పెట్టుకుంటాం. ఇది 20. సో మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 mm అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా 30 mm ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తామండి, మనకి ఎన్నైతే వెర్టికల్ లైన్స్ ఉన్నాయో ఫస్ట్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1, ఫిఫ్త్, 6th అండ్ 7th, ఈ 7 వెర్టికల్ లైన్స్ నుంచి ప్రొజెక్షన్ మనం తెచ్చుకుంటాం. అది ఎలాగో చూద్దాం. ఇదిగోండి, ఫస్ట్ లైన్ నుంచి ఒక వెర్టికల్ లైన్ తెచ్చుకుంటాము. అలా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th అన్నిటి నుంచి కూడా వెర్టికల్గా ప్రొజెక్షన్ లైన్ తెచ్చుకుందాం ఈ విధంగా. సో ఈ విధంగా మనము వెర్టికల్గా ప్రొజెక్షన్స్ అనేది తెచ్చుకుంటామండి. ఓకే, తెచ్చేసుకున్న తర్వాత మనం 10 mm గ్యాప్ ఇచ్చుకుంటాం. ఇక్కడ నుంచి 10 mm గ్యాప్ ఇచ్చుకుని ఫ్రంట్ బేస్ ఎంత ఉందో టాప్ బేస్ కూడా అంతే డ్రా చేసుకుంటాం. ఓకే అండి, ఈ విధంగా తీసుకుని మనం 10 mm గ్యాప్ తీసుకుంటాము. సో 10 mm గ్యాప్ తీసుకుని ఫ్రంట్ బేస్ ఎంత ఉందో 80 mm కాబట్టి సో టాప్ బేస్ కూడా 80 mm డ్రా చేసుకుంటాం ఈ విధంగా. ఓకే, ఓకేనండి, ఈ విధంగా మనం ఫ్రంట్ బేస్ ఎంతో అంత తీసుకున్నాము. మరి టాప్ నుంచి చూసినా మనకు కనిపించింది ఏంటి, లెంత్ కనబడుతుంది అండ్ విడ్త్ కనబడుతుంది. లెంత్ ఆల్రెడీ డ్రా చేస్తుంది 80 mm, విడ్త్ డ్రా చేయండి 60 mm డ్రా చేయాలి మనం. ఓకే, ఆ 60 mm డ్రా చేసే ముందుగా మనకి టాప్లో ఏం కనబడుతుందో చూసుకుంటే సో ఇక్కడ ఒక బాక్స్ అనేది కనబడుతుంది. ఓకేనండి, సో ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది. తర్వాత నెక్స్ట్ 1 ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది. తర్వాత ఈ రీజన్ కనబడుతుంది. తర్వాత ఈ షేప్ కూడా మనకి ఇన్క్లైన్డ్గా ఉన్నది కాస్త పైకి వచ్చినట్టుగా కనబడుతుందండి. అంటే మనకి టాప్ వ్యూలో కనిపించేది ఫస్ట్ 1, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. ఓకే, పైనుంచి చూసినప్పుడు మనకు కనిపించేది. సో దాన్ని డ్రా చేయాలంటే ఫ్రంట్ వ్యూ బేస్ డ్రా చేసాము. సో తీసుకున్నాము. మరి టాప్ వ్యూ నుంచి కూడా మనకి ఈ 80 కనబడుతుంది, ఈ 60 కూడా కనబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 mm అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 60 mm డ్రా చేద్దామండి. ఓకే, ఈ పాయింట్ నుంచి 60 mm డ్రా చేస్తున్నాను. ఇదిగోండి 60 mm మార్క్ చేసుకున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం ఈ పాయింట్ నుంచి కూడా 60 mm మార్క్ చేసుకుంటాను. ఆ తర్వాత ఇది ఎంతండి, 80 mm కాబట్టి 80 mm డ్రా చేసుకున్నాను. సో ఈ విధంగా మనము ఒక బాక్స్ డ్రా చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనము 80 × 60తో ఒక బాక్స్ డ్రా చేసుకున్నామండి. సో ఇప్పుడు మనకి ఏం కనబడుతుంది టాప్ నుంచి అని చూసినప్పుడు ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ కదండి. ఇది ఎంత ఇచ్చాడు, 15 mm ఇచ్చాడు. తర్వాత ఇటువైపు కూడా ఎంతండి గ్యాప్, అది 15 mm. ఆల్రెడీ మనము 15 mm పెట్టింది ప్రొజెక్షన్ తెచ్చుకున్నాం. ఇటువైపు 15 mm, ఇది 15 mm. మరి ఇది ఎంత వరకు ఉందంటే ఓవరాల్గా 60లో ఇక్కడ మనకు ఒక 20 పోయిన రిమైనింగ్ ఎంత ఉందండి, ఒక 40 వరకు ఉన్నట్టుగా కనబడుతుంది అనమాట.
అంటే మీరు అడగచ్చు, సార్ ఇది 20 ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 అని, రిమైనింగ్ 20 అని ఎలా చెప్పగలరంటే, సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 ఎలాగైతే ఉందో, సేమ్ ఈ కార్నర్ పాయింట్ నుంచి ఈ కార్నర్ పాయింట్ వరకు కూడా ఇంక్లైన్డ్గా ఉన్న అది మనకి స్ట్రైట్గా కనిపించినప్పుడు ఎలా కనబడుతుందండి, ఇంతే డిస్టెన్స్ కనబడుతుంది. కాబట్టి ఓవరాల్గా 60లో 40 వరకు ఇది డ్రా చేసుకున్న రిమైనింగ్ 20లో మనము ఈ షేప్ చూపిస్తాం అనమాట. అది ఎలాగో చూద్దాం. సో ఇటువైపు ఆల్రెడీ ఎంత మార్క్ చేసుకోవాలండి, 15 కాబట్టి 15 డార్క్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి నేను 40 వరకు డార్క్ చేసుకున్నానండి, 40 వరకు. మరలా అగైన్ సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకు ఎంత అంటే అండి 40 తీసుకుంటాను అనమాట. ఈ విధంగా సో ఎంత తీసుకుంటామంటే అండి, ఇది 40 తీసుకుంటాము. ఇది వచ్చేటప్పటికి 15 సేమ్ అదే మాదిరిగా మనకి ఇక్కడ ఎలాగైతే కనిపిస్తుందో సేమ్ ఇటువైపు కూడా అలాగే కదండి కనిపిస్తుంది. సో అందుకనే ఇక్కడ ఏ విధంగా అయితే డ్రా చేస్తామో ఇటువైపు కూడా అదే విధంగా డ్రా చేద్దాం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 ఆల్రెడీ 40 ఇక్కడ పెట్టాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని డార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ వన్ ఇది 40 డ్రా చేసుకుంటాము. తర్వాత ఇది 40ని డార్క్ చేసుకుంటాం. సో మనకి టాప్ నుంచి చూసినప్పుడు ఏవైతే బాక్సెస్ కనబడుతుందో ఫస్ట్ బాక్స్, సెకండ్ బాక్స్ డ్రా చేస్తామండి. మరి ఈ బాక్స్ డ్రా చేయాలి. ఈ బాక్స్ ఎక్కడ లెంత్ ఎంత ఉందండి, 50 ఆల్రెడీ మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 డ్రా చేసింది. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత 50 ఈ 50 మీరు చూసినట్లయితే ఇది ఎంత కనబడుతుందండి 20 కాబట్టి ఈ పాయింట్ నుంచి 20 ఈ పాయింట్ నుంచి 20 పెట్టుకుంటే మనకి ఈ బాక్స్ కనిపిస్తుంది అనమాట. ఓకే, డ్రా చేద్దాం. ఓకే, క్వశ్చన్లో చూపించినట్టుగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 మార్క్ చేసుకుంటాను. సో ఆ 20 నేను ఏం చేస్తానంటే అండి ఇక్కడ వరకు డార్క్ చేసుకుంటాను. అంటే ఇక్కడ మనకి ఎంత ఉంటుందంటే 50 ఉంటుంది. చూడండి ఎగ్జాక్ట్గా 50 రావడం జరిగింది. ఓకే, అంటే మనకి టాప్ నుంచి చూసినప్పుడు ఈ బాక్స్ ఒకటి, ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్ డ్రా చేస్తాము. ఇప్పుడు ఈ ప్రొఫైల్ డ్రా చేయాలి. ఈ ప్రొఫైల్ డ్రా చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఇచ్చారంటే 30 ఇటువైపు నుంచి ఇటువైపుకి 30 ఆల్రెడీ మనం ఇక్కడ 30 మార్క్ చేసుకున్నాం. సో ఆ 30 ప్రొజెక్షన్ తీసుకొచ్చాం కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డార్క్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ నుంచి 30 వరకు డార్క్ చేసుకుంటాము. మరలా పైకి ఎంత డ్రా చేయాలంటే ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనబడుతుంది, లోపల ఎంత కనబడుతుంది అంటే 30 కాబట్టి ఈ పాయింట్ నుంచి పైకి 30 మరలా అగైన్ ఈ పాయింట్ నుంచి 30 డ్రా చేసుకుని మనం ఇక్కడ క్లోజ్ చేసుకుంటే మనకి ఈ పోర్షన్ ఏదైతే కనబడుతుందో ఆ పోర్షన్ అనేది మనము డ్రా చేసినట్టు అవుతుంది అనమాట. ఓకే, అది డ్రా చేద్దాం. ఓకేనండి, మీరు చివరి చూడండి ఇక్కడ నుంచి చివరికి ఎంత 30 సో 30 తోటి మనం డ్రా చేసుకుంటాము. సో లోపలికి ఎంత అంటే అగైన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 30 సో ఇక్కడ కూడా మనము సో 20 గ్యాప్ ఇచ్చుకుంటాము. ఆ తర్వాత ఇక్కడికి 30 పెట్టుకుంటాము. ఆ తర్వాత ఇది 30 డ్రా చేసుకుంటాం. అంటే మనము టాప్ నుంచి చూసినప్పుడు మనకు కనిపించేది ఏంటంటే అండి, చూడండి ఫస్ట్ బాక్స్ ఏదైతే కనబడుతుందో అది డ్రా చేసాము. సెకండ్ బాక్స్ ఇక్కడ డ్రా చేసాము. తర్వాత ఈ బాక్స్ ఇక్కడ డ్రా చేసాము. ఈ ప్రొఫైల్ కంప్లీట్ ప్రొఫైల్ ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఇక్కడ డ్రా చేసాము. ఓకే, టాప్ వ్యూ కూడా మనం డ్రా చేసాము. మరి సైడ్ వ్యూ చూద్దామండి. సైడ్ వ్యూ ఏ విధంగా డ్రా చేయాలో చూద్దాము. సైడ్ వ్యూ ముందు డ్రా చేయాలంటే టాప్ వ్యూ నుంచి వచ్చిన హారిజంటల్ లైన్స్ని, ఫ్రంట్ వ్యూ నుంచి వచ్చిన హారిజంటల్ లైన్స్ని తీసుకెళ్దామండి. టాప్ నుంచి చూసుకుంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్, ఈ 5 లైన్స్ నుంచి మనము హారిజంటల్ లైన్స్ తీసుకెళ్తాము. అండ్ ఫ్రంట్ వ్యూలో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఈ 4 హారిజంటల్ లైన్స్ నుంచి మనం ప్రొజెక్షన్ లైన్స్ తీసుకెళ్తామండి. ఇదిగోండి మనము ఈ విధంగా ప్రొజెక్షన్ లైన్స్ తీసుకెళ్తాము. ఓకే, సో ఇలా ప్రతి దాని నుంచి ప్రొజెక్షన్ లైన్స్ తీసుకెళ్తాం. ఈ ప్రొజెక్షన్ లైన్స్ తీసుకెళ్ళే ముందుగా ఎక్స్ డాష్ వై డాష్ రెండు ఎక్కడైతే మీట్ అయినాయో ఆ ఆరిజిన్ పాయింట్ నుంచి 45 డిగ్రీస్ మార్క్ చేసుకుందాం. ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని ఓకే 40కి 50కి మధ్యలో 45 డిగ్రీస్ మార్క్ చేసుకుని అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ప్రొజెక్షన్ లైన్స్ తెచ్చుకుందాం. ఓకే ఓకే ఈ విధంగా మనము ఒక ఇంక్లైన్ డ్రా చేసుకుందాం 45 డిగ్రీస్తో. డ్రా చేసుకున్న తర్వాత హారిజంటల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఆ లైన్స్ నుంచి ప్రొజెక్షన్ లైన్ తీసుకెళ్దామండి. ఇదిగోండి ఈ లైన్ నుంచి కూడా ప్రొజెక్షన్ లైన్ తీసుకెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ వన్ ఈ లైన్ నుంచి ప్రొజెక్షన్ లైన్ తీసుకెళ్తాము. అండ్ ఫైనల్గా మనము
ఈ లైన్ నుంచి కూడా ప్రొజెక్షన్ లైన్ తీసుకెళ్తాం. వీటిని వెర్టికల్గా పైకి ప్రొజెక్ట్ చేసుకుందాం. ఓకేనా? సో వెర్టికల్గా వీటిని ఎక్కడి వరకు అయితే మ్యాచ్ అయ్యి చూసుకుని, సో దీనికి ప్యారల్గా ఫిట్ చేసుకుని ఇక్కడ నుంచి వెర్టికల్గా పైకి తీసుకెళ్తామండి. ఓకే, ఈ విధంగా మనం ప్రొజెక్షన్ లైన్స్ తీసుకెళ్తామండి. ఓకే, సో ఇలా ప్రొజెక్షన్ లైన్ తీసుకొచ్చాము. అలాగే ఫ్రంట్ నుంచి కూడా తెచ్చుకుందాము హారిజాంటల్ లైన్స్. ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షన్ లైన్, తర్వాత రెండోది, తర్వాత మూడోది, ఆ తర్వాత ఫైనల్గా నాలుగోది. సో ఈ విధంగా మనం ప్రొజెక్షన్ లైన్ తీసుకుంటామండి. ఇప్పుడు సైడ్ వ్యూ డ్రా చేద్దాం. మరి సైడ్ వ్యూలో మనకి ఏం కనబడుతుందంటే, సో ఈ బాక్స్ ఒకటి కనబడుతుందండి, తర్వాత ఈ బాక్స్ ఒకటి కనబడుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి సైడ్ వ్యూలో మెటీరియల్ రిమూవ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అది ఓన్లీ ఫ్రంట్ వ్యూలో మాత్రము అండ్ టాప్ వ్యూలో మాత్రమే మనకి క్లియర్గా కనబడుతుంది. ఫ్రంట్ వ్యూలో కూడా తెలియదు, సైడ్ వ్యూలో కూడా తెలియదు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే సైడ్ వ్యూ చూపిస్తేప్పుడు ఇక్కడ డాట్ లైన్స్ చూపిస్తాం అనమాట. అది ఎలాగో డ్రా చేద్దాం. మరి సైడ్ వ్యూలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే ఎంత ఉందండి? 60 mm. అంటే ఈ 60 మనము రొటేషన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు టాప్ యొక్క స్టార్టింగ్ లైన్, ఫ్రంట్ యొక్క స్టార్టింగ్ లైన్ ఎక్కడైతే మీరేయో ఇక్కడ నుంచి చూసుకుంటే ఓవరాల్గా మనకి 60 mm వస్తుంది అనమాట. చూడండి, ఎగ్జాక్ట్గా మనకి 60 mm వచ్చింది. సో ఆ 60 mm మనం డార్క్ చేసుకుంటాం. డార్క్ చేసుకున్న తర్వాత మరి హైట్ ఎంత డ్రా చేయాలి? 20 mm. ఇది 20 mm. ఆల్రెడీ మనం ఇక్కడ చూడండి 20 mm 20 mm మార్క్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ నుంచి పైకి ఎంత డ్రా చేస్తామంటే 20 mm వరకు డ్రా చేసుకుంటాము. మరి ఇక్కడ మనము లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ మనకి ఎంతవరకు కనబడుతుందంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. 60లో ఇది 20 పోతే ఇక్కడ 40 ఉంటుందని. ఆ 40 మనం ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసాం. సో 40 డ్రా చేసుకున్నాం కాబట్టి దీని ప్రొజెక్షన్ ఏదైతే వచ్చిందో సో ఇక్కడ వరకు మనం ఏం చేస్తామంటే అండి డార్క్ చేసుకుంటాం. ఈ ఏరియా వరకు మనం డార్క్ చేసుకుని ఆ తర్వాత ఈ పాయింట్ రెండింటిని మనం ఈ విధంగా జాయిన్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ ఆ షేప్ ఏదైతే ఉందో, ఆ ప్రొఫైల్ షేప్ ఏదైతే ఉందో ఆ ఇంక్లైన్ షేప్ కనిపించింది. తర్వాత సేమ్ అదే విధంగా పైకి 20 పెట్టుకుంటాము. ఇది 20, సో ఇది వచ్చేటప్పటికి 40 డ్రా చేసుకుంటాం. పైకి ఎంత పెట్టాలండి? 20 mm డ్రా చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇది 20 mm డ్రా చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ వన్ మనం జాయిన్ చేసుకుంటాం. అది ఎలాగో చూద్దాం. మీరు సైడ్ నుంచి చూసినప్పుడు చూడండి, రెండు లైన్స్ కూడా సేమ్ ఒకే ఇంక్లైన్ లైన్గా కనబడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి 20 పెట్టిన తర్వాత ఈ 20 నుంచి మనం ఆల్రెడీ 40 ఏదైతే పెట్టుకున్నామో అక్కడికి జాయిన్ చేసుకుంటాం. అంటే ఈ పాయింట్కి అనమాట. సో ఇంక్లైన్గా ఒకే లైన్లో వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఇంక్లైన్గా ఒకే లైన్లో ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడతో మనకి సైడ్ వ్యూ అయిపోయిందని అనుకుంటాం, కానీ మనకి ఇక్కడ మెటీరియల్ రిమూవ్ అయింది. సో మెటీరియల్ రిమూవ్ అయిందని మనము చూపించాలి కాబట్టి దీని ప్రొజెక్షన్ ఎప్పుడైతే తెచ్చుకున్నామో సో ఇక్కడ అంతా కూడా మనం ఏం చేస్తామంటే అండి డాటర్ లైన్స్ ఇచ్చుకుంటాం. ఎక్కడ వరకు డాటర్ లైన్స్ ఇవ్వాలంటే 30 mm మనకు కనబడట్లేదు కాబట్టి ఆ 30 mm అంతటిని కూడా మనం ఈ విధంగా డాటర్ లైన్స్ ఇచ్చుకుంటాం అనమాట. ఓకే, ఈ విధంగా డాటర్ లైన్స్ ఇచ్చుకున్న తర్వాత నేమ్స్ రాసుకుంటాము. ఇది మనకి ఫ్రంట్ వ్యూ అవుతుంది, ఇది టాప్ వ్యూ అవుతుంది. ఇది రైట్ సైడ్ కాబట్టి మనకు కనిపించేది ఏంటంటే అండి ఎల్ఎస్వి, లెఫ్ట్ సైడ్ వ్యూ కనబడుతుంది అనమాట. సో ఈ విధంగా డ్రా చేసుకుంటాం. తర్వాత దీన్ని డైమెన్షనింగ్ ఇచ్చుకుందాము. డైమెన్షనింగ్ ఇచ్చుకునేటప్పుడు సో ఇదంతా కూడా మనము ఫ్రంట్ వ్యూ బేస్ ఇచ్చుకుంటాము. ఫ్రంట్ వ్యూ బేస్ 30 mm, మిడిల్లో 20 mm అండ్ ఫైనల్గా 30 mm ఇచ్చుకుంటాం. తర్వాత టాప్ హైట్ ఇచ్చుకుంటామండి. సో టాప్ హైట్ వచ్చేటప్పటికి 60 mm మనం స్ప్లిట్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 40 కింద, అట్ ది సేమ్ టైం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 కింద. సో దాన్ని మనము డైమెన్షనింగ్ ఇచ్చుకున్నాం. ఓకే, 40 mm అంటే ఇది 20 mm. సో ఇక్కడ 20 mm ఇచ్చుకుంటాము, 40 mm ఇచ్చుకుంటాం. తర్వాత సైడ్ వ్యూ హైట్ ఇచ్చుకుందామండి. సైడ్ వ్యూ హైట్ ఏముండదు, ఓవరాల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm, తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 mm మనం మార్క్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm,
తర్వాతది 20 mm. సో ఈ విధంగా మార్చేసుకుంటామండి. ఇలా మార్చేసుకున్న తర్వాత మనకి కంప్లీట్గా క్వశ్చన్ అనేది కంప్లీట్ అయ్యిందనమాట. సో ఇక్కడతో దీనికి ఆన్సర్ కంప్లీట్ అయ్యిందండి. సో ఈ వీడియో మీకు గనక యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా ఒకవేళ ఏమన్నా ఇలాంటి క్వశ్చన్స్ సో ఏ విధంగా చెబితే బాగుంటుందో ఒకవేళ అర్థం కాకపోతే సార్ ఈ విధంగా చెప్పండి అని మీరు ఒకవేళ నాకు చెప్పారా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మీ కామెంట్ మాత్రం పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.